తిరుమల లడ్డూ కల్తీపై వైసీపీ చేస్తున్న ప్రచారాలలో జగన్ దాచేస్తున్న నిజాలను వాస్తవాలను ఒక్కసారి చూద్దాం. జియో నెంబర్ 746, జియో నెంబర్ 747. అసలు జియోలు ఇచ్చింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన జియోలు ఏంటి? టీటీడీని 7 కొండలుగా గుర్తించింది రాజశేఖర రెడ్డి గారు నాన్న. టీటీడీ పరిధిని 350 కిలోమీటర్లు పెంచింది నాయన. తిరుమలకు 7 కొండల పరిధిని నిర్ణయిస్తూ మా నాయన వైఎస్ఆర్ జీవో 746 ఇచ్చారు అన్నాడు జగన్. అయ్యా జగన్ గారు, 1870లో బ్రిటిష్ ప్రభుత్వం నుంచి 1986లో ఎన్టీఆర్ నియమించిన చల్లా కొండయ్య కమిషన్ వరకు తిరుమల పరిధిని నిర్ణయించడం జరిగింది. అలాంటప్పుడు 2007లో మళ్లీ పరిధిని నిర్ణయిస్తూ జీవో 746ని వైఎస్ఆర్ ఎందుకిచ్చారు? ఎందుకంటే మీరు ఇక్కడ దాచేసిన నిజం ఒకటుంది. ఈ జీవో కంటే ముందు 7 కొండలు కాదు 2 కొండలే అంటూ 2005 సెప్టెంబర్ 5న వైఎస్ఆర్ జీవో నంబర్ 338 ఇచ్చారు. దీనిపైన తీవ్రమైన వ్యతిరేకత రావడం, భక్తులు ఆందోళనకు దిగడంతో గత్యంతరం లేక 2 కాదు 7 కొండలు అంటూ 2007లో మళ్లీ సవరణ జీవో తీసుకురావాల్సి వచ్చింది. అన్యమత ప్రార్థనలు టీటీడీలోనూ మిగిలిన ఒక 19 గుడుల దగ్గర జరగకుండా కట్టడి చేస్తూ జీవోలు ఇచ్చింది కూడా నాయనే, వైఎస్ఆర్. తిరుమల పరిధిలో ఎక్కడా కూడా అన్యమత ప్రార్థనలు లేదా ప్రచారాలను నిషేధించే జీవో 747 తెచ్చింది మా నాయనే అని చెప్పుకున్నావు, బాగానే ఉంది. మరి నీ పాలనలో తిరుమల బస్సు టికెట్లపై జెరూసలేం యాత్ర గురించి ప్రకటనలు ఎందుకున్నాయి? అన్యమత ప్రచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు ప్రమాణ సంస్థ తిరుమలకి తిరుపతికి టికెట్ 22/8/2019లో ఇక్కడ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పక్కన చూస్తే ఫ్రంట్ లో ఇది ఉంటుంది, బ్యాక్ పోతే తక్కువ ఖర్చు అన్ని సౌకర్యాలతో క్రైస్తవులకి పవిత్ర జెరూసలం యాత్ర. వెంకటేశ్వర స్వామికి దగ్గరికి పోయి యాత్రికులకు ప్రచారం చేయడం విధానం అడుగుతుంది. టీటీడీ సంస్థల్లో హిందువులను మాత్రమే నియమించాలని నిబంధన విధించారు. అయితే ఆనాడు క్రిస్టియన్లు, ముస్లింల ఓట్ల కోసం ఈ జీవోలకు వ్యతిరేకంగా హామీలు ఇచ్చిన చంద్రబాబును చరిత్ర ఎప్పుడూ క్షమించారు. టీటీడీ నిధులతో టీటీడీ పరిధిలో నడుస్తున్న ఏ సంస్థలో కూడా అన్యమతస్థుల నియామకం వద్దని మీ నాయనే జీవో తెచ్చారని నువ్వు చెప్పుకున్నావు. కానీ వైఎస్ఆర్ హయాంలో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వీసీగా దేవ సంగీతం అనే ఆయన్ని ఎందుకు నియమించారు? టీటీడీ గ్రాంట్స్ తో నడిచే పద్మావతి యూనివర్సిటీకి వీణా నోబుల్ దాస్ అనే క్రిస్టియన్ మహిళను వీసీగా ఎందుకు నియమించారు? తిరుమలతో పాటు తిరుమల విద్యా సంస్థల్లో అన్యమత ప్రచారం జరుగుతోందని, దుకాణాలు, ఉద్యోగాల్లో అన్యమతస్థులున్నారని ఉడిపి పెజోవర్ మఠం విశ్వేశ్వర తీర్థ స్వామి డిమాండ్ మేరకే అన్నాడు. నియమించిన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ చెప్పలేదా? అంతెందుకు, మత విశ్వాసాల మీద నమ్మకం లేని నాస్తికుడు భూమన కరుణాకర్ రెడ్డిని టీటీడీ చైర్మన్ గా తెచ్చింది మీ నాయన కాదా? నువ్వు నియమించిన వైవి సుబ్బారెడ్డి క్రిస్టియన్ కాదా? దీన్నేమనుకోవాలి. 2019 నుంచి 2024 మధ్య కాలంలో స్వామివారికి జరిగిన పూజల విషయంలో లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యిలో ఏ చిన్న పొరపాటు జరగలేదు. కల్తీ జరిగిందని చంద్రబాబు పదే పదే చెప్తున్నా నెయ్యి శాంపిల్స్ తీసుకున్నది 2024 జూలై, ఆగస్టు. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కల్తీ నెయ్యి సరఫరా చేశాయని చంద్రబాబు పదే పదే చెప్తున్న బోబే బాబా, ఏఆర్, వైష్ణవి లాంటి కంపెనీలకు కూడా చంద్రబాబు హయాంలో అనుమతించింది. అంత తక్కువ ధరకు నెయ్యి ఎలా వస్తుందని ప్రచారం మొదలుపెట్టిన చంద్రబాబు తన వాళ్లకు, తన సంస్థలకు కాంట్రాక్టులు అప్పగించే కుట్ర చేశారు. ఎలాంటి కొవ్వు లేదని సిబిఐ చెప్పిన నివేదికలు బయటపెట్టిన చంద్రబాబు తన తప్పుడు ప్రచారం ఆపడం లేదు. నెయ్యిలో కల్తీ జరగలేదు, నెయ్యి శాంపిల్స్ తీసుకున్నది కూటమి హయాంలో. నెయ్యిలో కల్తీ జరిగింది అని జగన్ నియమించిన టీటీడీ చైర్మన్లు ఇద్దరు చెప్పారు. నెయ్యిలో కల్తీ వాస్తవమంటూ 2022 ఆగస్టు 3వ తేదీన ఇచ్చిన సిఎఫ్టిఆర్ఐ నివేదికలో ఉంది. ఈ విషయాన్ని సిబిఐ తన ఛార్జ్ షీట్ లో కూడా పేర్కొంది. 2022లో అధికారంలో ఉన్నది నువ్వు కాదా జగన్ రెడ్డి? ఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే. ఇలా చెప్పుకుంటూ పోతే జగన్ ప్రచారం మొత్తం అబద్ధాల అల్లికే. ఇప్పటికైనా జనం ముందుకొచ్చి చేసిన పాపానికి క్షమాపణ కోరుకో జగన్ రెడ్డి. అంతేకాని ఇలాంటి ఫేక్ ప్రచారాలు ఎన్ని చేసినా జనం నిన్ను నమ్మరుగాక నమ్మరు.